భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 71వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రామలక్ష్మణులకు సీతా ఊర్మిళలను ఇచ్చెదను అని జనకుడు అంగీకరించుట అనే కథగా విందాం. ఈ విధంగా దశరథుని వంశం వర్ణించి చెప్పిన వశిష్ఠునితో జనకుడు చేతులు జోడించి ఈ విధంగా పలికాడు. మహాముని, నీకు మంగళమగుగాక. నా వంశాన్ని గూర్చి చెప్పుచున్నాను, వినుము. సత్కులములో పుట్టినవారు కన్యాదాన సమయంలో తమ వంశాన్ని గూర్చి పూర్తిగా చెప్పాలి. అందుచేత నేను నా వంశాన్ని గూర్చి చెబుతున్నాను, వినుము. 3 లోకములందు ప్రసిద్ధుడు, పరమధర్మాత్ముడు, బలము కలవారందరిలోనూ శ్రేష్ఠుడు అగు నిమి అను చక్రవర్తి ఉన్నాడు. మిథిలను నిర్మించిన మిథి ఆ నిమి చక్రవర్తి కుమారుడు. ఇతడే మొట్టమొదటి జనకుడు. అతని కుమారుడు ఉదాసువు. ఉదాసువునకు నందివర్ధనుడు అనే కుమారుడు పుట్టాడు. అతని కుమారుడు సుకేతువు. సుకేతువునకు ధర్మాత్ముడును మహాబలుడును అయిన దేవరాతుడు పుట్టాడు. రాజర్షి అయిన దేవరాతునకు బృహద్రథుడు అనే పుత్రుడు జన్మించాడు. బృహద్రథునకు సూర్యుడును ప్రతాపవంతుడును అయిన మహావీరుడు పుట్టాడు. మహావీరునకు ధైర్యవంతుడు సత్యమైన పరాక్రమం కలవాడు అయిన సుధృతి జన్మించాడు. ధర్మబుద్ధి కలవాడు ధర్మాచరణశీలుడు అగు దుష్టకేతువు సుధృతికి కుమారుడిగా జన్మించాడు. రాజర్షి అయిన దుష్టకేతువునకు హర్యస్వుడు అనే ప్రసిద్ధుడైన పుత్రుడు జన్మించాడు. హర్యస్వునకు మరుడు అనే పుత్రుడు జన్మించాడు. మరుని పుత్రుడు ప్రతింధకుడు. ధర్మాత్ముడైన కీర్తిరథ మహారాజు ప్రతింధకుని కుమారుడు. కీర్తిరథునికి దేవమీఢుడు, దేవమీఢునకు విబుధుడు, అతనికి మహీద్రథకుడు అనే కుమారుడు పుట్టాడు. మహీద్రథునకు మహాబలుడైన కీర్తిరాతుడు అనే కుమారుడు జన్మించాడు. రాజర్షి అయిన కీర్తిరాతునకు మహోరోముడు పుట్టాడు. మహోరోమునకు ధర్మాత్ముడైన స్వర్ణరోముడు పుట్టాడు. రాజర్షి అయిన స్వర్ణరోమునకు హ్రస్వరోముడు పుట్టాడు. ధర్మము నెరిగిన ఆ మహాత్మునకు 2 పుత్రులు జన్మించారు. నేను పెద్దవాడను. వీరుడైన కుశధ్వజుడు నా తమ్ముడు. మా తండ్రి అయిన హ్రస్వరోమ మహారాజు జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తుని చేసి కుశధ్వజుని పోషణ భారం నాపై ఉంచి వనానికి పోయాడు. వృద్ధుడైన తండ్రి స్వర్గస్థుడైన పిమ్మట దేవసదృశుడైన నా తమ్ముడు కుశధ్వజుని స్నేహంతో చూసుకుంటూ ధర్మానుసారంగా రాజ్యభారాన్ని వహించాను. కొంతకాలానికి పరాక్రమవంతుడగు సుధనుడు అనే రాజు సాంకాస్యపురము నుండి మిథులపైకి దండెత్తి వచ్చాడు. శ్రేష్టమగు శివధనస్సును పద్మపత్రాక్షియగు సీతను నాకిమ్ము అని అతడు నాకు వార్త పంపాడు. సీతను శివధనుస్సును ఇవ్వకపోవడం చేత అతనికి నాకు యుద్ధం జరుగగా రణరంగంలో నేను అతన్ని వధించాను. ఆ సుధన్వుని సంహరించి నా సోదరుడైన ఈ కుశధ్వజుని సాంకాస్యపురమున రాజ్యాభిషిక్తుని చేశాను. సోదరులలో నేను పెద్దవాడను, ఇతడు చిన్నవాడు. నా కన్యకలిద్దరినీ దశరథ నందనులకు ఆనందపూర్వకంగా ఇస్తాను. సీతను రామునకు, ఊర్మిళను లక్ష్మణునకు ఇస్తాను. వీర్య శుల్కము దేవకన్యతో సమానురాలగు నా పుత్రిక అయిన సీతను, 2వ కుమార్తె అయిన ఊర్మిళను ఇచ్చెదనని 3 పర్యాయములు నొక్కి వక్కాణించుచున్నాను. ఈ విషయంలో సందేహం లేదు. దశరథ మహారాజా, ఈ కన్యకలను ఆనందపూర్వకంగా ఇస్తున్నాను. రామలక్ష్మణులకు గోదానమును సమావర్తన వ్రతమును చేయించుము. నాంది శ్రాద్ధము చేసిన పిమ్మట వివాహము జరిపించుము. ఈ రోజున మఖ నక్షత్రం కదా, నేటికి 3వ రోజున ఉత్తర ఫల్గుని నక్షత్రమునందు వివాహం చేద్దాం. ముందుగా రామలక్ష్మణుల భావి సుఖహేతువు అగు గోహిరణ్య భూమ్యాది దానం కూడా చేయించాలి అని వశిష్ఠునితో జనకుడు పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 71వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రామలక్ష్మణులకు సీతా ఊర్మిళలను ఇచ్చెదను అని జనకుడు అంగీకరించుట అనే కథగా విన్నారు.
రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 72వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరత శత్రుఘ్నుల కొరకై కుశధ్వజుని కన్యలను వరించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.